బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు సంతనూతలపాడు ఒంగోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. గ్రోత్ సెంటర్ నుంచి చదలవాడ వరకు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా చదలవాడలో హోటల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ టీడీపీ కార్యకర్తలను కలవనున్నారు. తర్వాత ఒంగోలు బైపాస్ లో ఏర్పాటు చేసిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పీవీఆర్ పాఠశాలలో అమృత్ పథకం పైలాన్ ను ఆవిష్కరించి అనంతరం ఒంగోలు టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. లోకేష్ పర్యటనకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలిరానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి ప్రకాశం జిల్లా నుంచి మా రిపోర్టర్ ప్రశాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్, చెప్పండి, మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ అండి. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు ఒంగోలు నియోజకవర్గాల్లో ఆయన ఇవాళ అధికారిక కార్యక్రమాలలో అయితే పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులప్పలపాడు మండలంలో చదలవాడలో హోటల్ ను శంకుస్థాపన చేసేందుకు అయితే అక్కడికి వెళ్తా ఉన్నారు. అనంతరం కూడా అక్కడ కార్యకర్తల టీడీపీ నాయకులు కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం కాబోతా ఉన్నారు. అలాగే అక్కడ కార్యక్రమం అనంతరం కూడా మళ్ళీ ఒంగోలు బైపాస్ లో ఏర్పాటు చేసేటువంటి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొంటారు. అక్కడ అయితే విగ్రహాలను కూడా ప్రారంభిస్తారు. అంటే ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పాటయ్యి ఇప్పటికీ దాదాపుగా 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒంగోలు నగరంతో ప్రత్యేక అనుబంధం ఉన్నటువంటి ఒక 20 మంది ప్రముఖుల విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. ఆ యొక్క విగ్రహాలను ఇవాళ మంత్రి లోకేష్ ఆవిష్కరించబోతా ఉన్నాడు. ఈ కార్యక్రమం అనంతరం పీవీఆర్ పాఠశాలలో అమృత్ పథకం పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతా ఉంది. అదేవిధంగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కార్యక్రమం అనంతరం కూడా ఏదైతే టీడీపీ కార్యకర్తలు నాయకులు ఉంటారో వీళ్ళందరితో కూడా మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఈ ఏర్పాట్లు అయితే రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్.